నా పేరు ఆది రవీంద్రబాబు, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబరు. ఈ బాదేపల్లిలో 3 రోజుల క్రితం శనివారం రోజు జరిగినటువంటి దురదృష్టకరమైన విషయము, అమ్మాయి కుమారి వైష్ణవి ఒక ప్రేమ ఉన్మాదితో చేతబడక చాలా కర్కోటకంగా చంపబడింది. చాలా దుర్మార్గమైనటువంటి విషయము. ఆ విషయం మాకు 2 రోజుల తర్వాత తెలిసింది. అయితే ఆ విషయమై తల్లిదండ్రులతో వాళ్ళ గురించి అమ్మాయి విషయం ఏంటి అనేది పరామర్శించడానికి ఇక్కడికి రావడం జరిగింది. సో ఇట్ ఈస్ మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్, చాలా దురదృష్టకరమైనటువంటి విషయము. మరి ఈ రోజుల్లో అమ్మాయిలు ఇంత చదువుకొని స్వతంత్రంగా వాళ్ళు బ్రతికి ఉద్యోగాలు చేసుకొని తల్లిదండ్రులు చూసుకోవాలనుకునే దశలో కూడా సేఫ్టీ లేకుండా పోయింది. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే చాలా విచారించదగ్గ విషయము. మరి దీనికి ప్రభుత్వం, పోలీసు యంత్రాంగము వారందరూ కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. పోయిన కూతురిని, పోయిన బిడ్డను మాత్రం ఎవరు తెచ్చి ఇవ్వలేరు, కానీ ఇటువంటి కేసులు మళ్ళీ పునరావృతం కాకుండా ఏ తల్లిదండ్రి కడుపు కోతలు చూడాల్సిన అవసరం రాకుండా ఈ సమాజానికి ఒక ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నేను ఈ విషయమై జిల్లా డిఎస్పి గారితో మాట్లాడాను. అయితే వాళ్ళు, సార్ మేము చేయాల్సినటువంటి పోలీసు ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ మా తరఫున మేము సక్రమంగానే చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. అయితే నేను మళ్ళీ రేపు కలెక్టర్ గారితో వెళ్ళడానికి కూడా నాకు ఇంకా డీటెయిల్స్ దొరకలేదు కనుక నేను రేపు కలెక్టర్ గారిని కలుస్తాను. కలిసి అమ్మాయి విషయం ఆల్మోస్ట్ వాళ్ళకు కలెక్టర్ గారి దృష్టికి పోయింది కేసు, కానీ వాళ్ళకి ఎస్పీ గారు, కలెక్టర్ గారి సమక్షంలో నేను ఈ ఇష్యూ గురించి డీటెయిల్డ్గా మాట్లాడి అమ్మాయికి రావాల్సినటువంటివి, ఇంకా మనం అమ్మాయిని అయితే తీసుకురాలేము, ఆ గ్యాప్ను మాత్రం మనం ఏ తల్లిదండ్రులు కూడా భరించలేము. కానీ కాకపోతే గవర్నమెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నష్టపరిహారం అంటే కాంపెన్సేషన్, కొంత ఎలిజిబిలిటీ ఉంటుంది. ఏ సెక్షన్ వాళ్ళు ఫైల్ చేసారో ఆ సెక్షన్ ప్రకారంగా దాదాపు నాకు తెలిసినంత వరకు గత ఎక్స్పీరియన్స్ ప్రకారంగా 8,25,000 కాంపెన్సేషను ఇట్లా చనిపోయిన అమ్మాయికి, రేప్ చేయబడి చంపిన కానీ, చెబుతూ మర్డర్ చేసిన కేసులకు కానీ రావాలి. ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిన వెంటనే 50% గవర్నమెంట్ నుంచి అందజేయాలి, ఫ్యామిలీకి అందజేసి ఈ ఫ్యామిలీలో కూడా ఎవరికైనా ఇంకా వెనుక ఉన్న అమ్మాయిలకు ఎవరికైనా ఉద్యోగం ఇచ్చి ఈ ఫ్యామిలీని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ విషయమై మేము కలెక్టర్ గారితో తప్పకుండా నేను మాట్లాడి ఈ కుటుంబానికి అండగా ఉండడానికి ప్రయత్నిస్తానని హామీ ఇస్తున్నాను. ఇకపోతే మరి ఇటువంటి కేసులు ఇంకా పునరావృతం కాకూడదు, చాలా దురదృష్టకరమైన విషయము. ఇక ఆవేశంలో ఎవరేం చేసినారో ఏమవుతుందో అనేది దానికి పనిష్మెంట్, ఆఫ్ కోర్స్ వాడు చేసిన వానికి పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఇటువంటి ప్రేమ ఉన్మాదాలు ఇంకా ఫ్యూచర్లో జరగకూడదనే ఉద్దేశము, దానికి కావాల్సినటువంటి జాగ్రత్తల డిపార్ట్మెంటు, పోలీసు వ్యవస్థ కానీ, కలెక్టరు, జిల్లా యంత్రాంగం కూడా తీసుకొని అక్కడక్కడ సీసీ కెమెరాలు నిఘా విభాగాన్ని పెంచి సరైన రక్షణ ఈ దళితులకైనా ఎవరిదైనా ప్రాణమే. కాకపోతే ముఖ్యంగా మాలాంటి ఈ పేద కుటుంబాలు, ఈ దళితులకు ఆసరగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఇవన్నీ పోయినాక వచ్చేసి పరామర్శిస్తే ఏం లాభం లేదు కనుక సంఘటనలు జరగముందే అన్ని కావాల్సినటువంటి శాంతి భద్రతలను నెలకొల్పి అందరికీ రక్షణ కల్పిస్తారని మేము ఆశిస్తున్నాము. కనుక ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ కానీ వాళ్ళందరూ స్పందించి దాని వెంటనే అమ్మాయి కుటుంబానికి తగిన న్యాయం చేస్తారని భావిస్తూ నేను వారి దృష్టికి రేపు తీసుకెళ్తానని భావిస్తున్నాను. అమ్మాయి తండ్రి రామచంద్ర గారు చాలా చిన్న వయసు, నేను ఎంతో ఏజ్ అనుకున్నాను. మరి ఇంత చిన్న వయసులో గర్భకోశం అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం, భరించడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. మరి వారికి కావాల్సిన ధైర్యాన్ని అందజేయాలి. మనం అందరం తోడుగా ఉంటామని వారికి, ఆ కుటుంబానికి హామీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రామచంద్ర గారు, మీ కూతుర్ని అయితే తీసుకురాలేమేమో, కానీ మేము మీ ఎల్లప్పుడూ మీ అండగా మేము ఆ సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిరెడ్డి పరమేశ్వర్ మాదిగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాభవనం పరిరక్షణ సమితి జేఏసీ చైర్మన్. మేము అయితే ఏదైతే జడ్చర్ల ప్రాంతానికి సంబంధించి నిమ్మబాయి గడ్డ ఎర్రసత్యం కాలనీలో
రామచందర్ రాజానికి సంబంధించిన అతనికి మాదిగ కులానికి సంబంధించిన వ్యక్తి. తనకు సంబంధించిన పెద్ద బిడ్డ హైదరాబాదులో ఒక కాలేజీ దగ్గర ఉద్యోగం చేస్తూ అక్కడ నుంచి తిరిగి మళ్ళీ తను ఏదైతే సెజ్జు ప్రాంతం ఉందో ఆ సెజ్జు ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ నిత్యము ఎలాగా వెళ్తూ మళ్ళీ తిరిగి అదే విధంగా సాయంత్రానికి 4-4:30 మధ్యలో మరి ఈ ప్రాంతంలో మరి వచ్చినప్పుడు తనను గతంలో ఎవరో ఏది మణితేజ అనే అబ్బాయి తానుకు డబ్బులు ఇచ్చిందని చెప్పి, డబ్బులు తీసుకున్నదని చెప్పి, అదేవిధంగా నన్ను ప్రేమిస్తుందని చెప్పి, తప్పుడు మాటలు చెప్పి నాకు మోసం చేస్తుందని చెప్పి ఈ విధంగా దుర్మార్గంగా వచ్చి మొన్న శనివారం సాయంత్రం 4:30 ప్రాంతంలో దారుణంగా కత్తితో గొంతు కోసి 5-6 పోట్లు పొడిచి దారుణంగా హత్య చేసిన మరి ప్రభుత్వము పాలకులు మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు కూడా తీవ్ర స్థాయిలో ఖండించి ఇటువంటి వాళ్ళు బ్రతకడం కష్టం, చంపేయాలని కూడా ఈరోజు మరి స్థానిక ఎమ్మెల్యే గారు అంటే తన బాధను పట్టలేక మాట్లాడిన వాస్తవం. నిజంగా అటువంటి దుర్మార్గులను ఆ విధంగా చేయాల్సిందే అన్నట్టు ఎన్నో సంఘటనలు కూడా ఎంతో మందిని కూడా ఇలా ఎన్కౌంటర్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. అదే పరిణామాలు జరిగే పరిస్థితుల్లో కానీ ప్రజలు దాన్ని చూడలేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో వాడిని బలవంతంగా వాడిని ఇబ్బంది పెట్టి అంటే వాడు చేసిన క్రూరమైన పనిని ఒక మృగంలా నిజంగా రాక్షసతత్వాన్ని ఒక మృగంలా ప్రవర్తించిన ఆ వ్యక్తిని మనం సహించలేదనే విధంగా వాని మీద దాడి చేయడం జరిగింది. తర్వాత తీసుకెళ్ళి ఏదైతే హాస్పిటల్నో అక్కడ మరణించడం జరిగింది. ఇక్కడ దాడి వల్ల జరిగిందని కాదు, గతంలో కూడా వాడు కొన్ని కేసుల్లో కూడా ఉన్నాడని కూడా మాకు కొంత సమాచారం వచ్చింది. కాబట్టి పోలీసు జిల్లా యంత్రాంగం కూడా మరి అక్కడి వరకే పరిమితమైందనేది స్పష్టంగా ఇక్కడ మాకు వచ్చినాక తెలిసింది. కాబట్టి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరపాలి. అదేవిధంగా ఏదైతే జిల్లా యంత్రం ఎస్పీ కలెక్టర్లు కూడా బాధ్యత తీసుకొని ఆ కుటుంబానికి ఇంత దారుణమైన హత్య జరిగితే కూడా కనీసం వచ్చి ఏం జరిగిందని కూడా తెలుసుకోలేకపోవడం, మరి స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ గారు అదేవిధంగా ఆర్డీఓ కానీ ఏదైనా డీడీ సోషల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ ఒక దళిత బిడ్డ చనిపోతే కనీసం పరామర్శించడానికి కానీ వారికి సంబంధించిన ఏమైనా వారికి మన ఆర్థిక సాయం చేయాలనేది కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఆ కేసును కూడా ఎట్లా చేయాలని కూడా చేయకుండా ఇలా ఎస్సీ ఎస్టీ మేము చెప్తా ఉన్నాం. దుర్మార్గుడు చనిపోయే ముందు కూడా ఒక చెప్పడం కూడా జరిగింది. మరి ఆ చెప్పిన వాస్తవం మరణ వాంగ్మూలంలో మరణ వాంగ్మూలంలో కూడా నిజంగా నేనే హత్య చేయడానికి హత్య చేసిన అని చెప్పి ఒప్పుకోవడం, చివరికి చనిపోవడం జరిగింది అనేది మాకు అందిన వార్త. మరి దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. చేసిన వెంటనే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏదైతే ప్రభుత్వ పరంగా ఉన్నావో ఆ చట్టపరంగా ఖచ్చితంగా అన్ని రకాలైన బెనిఫిట్స్ అందాలి, ఉద్యోగం అవ్వాలి, భూమి ఇవ్వాలి. అదేవిధంగా ఆ కుటుంబంలో అన్ని రకాలుగా మరి ఏదైనా ఆర్థిక పరమైన 5 లక్షల చిల్లర పైగా కూడా డబ్బులు ఇవ్వాల్సినది ప్రభుత్వం ద్వారా కంపెన్సేషన్ రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలం సోషల్ మీడియా కానీ ఇతర కొంతమంది కూడా సోషల్ మీడియాలో కానీ అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇతర ఛానల్స్ టోటల్ కూడా ఏం మాట్లాడుతున్నా అంటే దానంటే అభ్యంతరకరమైన మాటలు, ఆయన లేనిపోయిన ఆరోపణలు చేస్తూ డబ్బులు తీసుకొని కావాలని ఇట్లా చేసిందని మాట్లాడుతూ ఉన్నారు. మీరు పత్రికల ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ ఈ విధంగా చేయడం ప్రకటనలు సరి అయింది కాదు. మీరు ఆ పద్ధతి కాదు. ఒక అమ్మాయి చనిపోబడ్డది పూర్తి విచారణ ద్వారా మరి పబ్లిక్ చేయడం నిజాయితీగా పత్రికలు కానీ అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇతర యూట్యూబ్ ఛానల్ కానీ చేయాలి. కానీ తప్పుడు ఆరోపణ చేస్తే మీరు సరి అయిన పద్ధతి కాదని కూడా దీని ద్వారా మేము హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, ఏదైతే ఇలా దళిత నాయకులు ఎమ్మెల్యేలుగా గెలిచిండ్రు, ఎంపీలుగా గెలిచిండ్రు ఈ ప్రాంతాల ఏదైతే ఇది మా ఏదైతే మామనార్ జిల్లాకు సంబంధించిన ఇవాళ ఏదైతే సీఎం గారు కూడా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, దీని పరిస్థితి పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాల్సిన ఈ ప్రాంతవాసి సీఎం గారు ఉన్నారు. కాబట్టి పూర్తి డీజీపీ స్థాయిలో పూర్తి విచారణ జరిపి ఖచ్చితంగా వారికి న్యాయం జరిగే వరకు మాత్రం ఖచ్చితంగా మేము కూడా ఉద్యమపరంగా పోరాటాలు చేయాల్సిన అవసరం వస్తుంది. అన్ని కుల సంఘాలు, ప్రజా దళిత సంఘాలు ఒక వేదిక చేసుకొని భవిష్యత్తులో కూడా వారికి న్యాయం చేయడానికి ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా ఇవాళ ఉన్నారు. దళిత ఎమ్మెల్యే ఉన్నాడు వంశీకృష్ణ, అదేవిధంగా మరి అలంపూర్ ఎమ్మెల్యే ఉన్నాడు ధనంజయ నాయుడు అని ఉన్నాడు, ఆయన కూడా మరి వీళ్ళందరూ కూడా ఎంపీ మల్లురవి గారు కూడా ఉన్నారు, లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా వచ్చి కనీసం పరామర్శించే స్థాయిలో లేరంటే ఎవరి కోసం మీరు ఇవాళ ఈ సమాజంలో బతుకుతున్నారు అనేది ఒకసారి ఆలోచించాలని ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. దళిత ఎంపీలు ఎమ్మెల్యేలు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేగా చాలా స్పష్టంగా చెప్పింది కాబట్టి వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. మరి దాన్ని ఇప్పటికైనా ఈ కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా బాధ్యత వహిస్తూ పోలీస్ యంత్రాంగం అప్పుడప్పుడు వాళ్ళను పూర్తి స్థాయిలో వాళ్ళను విచారణ చేస్తూ వాళ్ళను ఖచ్చితంగా అంటే డిగా ఏర్పాటు ద్వారా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అని తెలియజేస్తూ, మరి ఇప్పటికైనా మేము మొన్న
వచ్చి నిన్న దాకా మొన్న వచ్చి విచారణ వాళ్ళ కుటుంబ పరిస్థితి తెలుసుకోవడం జరిగింది. ఆయనకు 3 బిడ్డలు. మరి అదేవిధంగా ఆ కుటుంబం వాళ్ళు ఆర్థికంగా చాలా దీన స్థితిలో ఉన్న పరిస్థితులు ఉంది. అటువంటి వాటిని పూర్తి స్థాయిలో ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని, పాలకులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో సంతాపము, సానుభూతి కూడా తెలుసు. మరి మీరు ధైర్యంగా ఉండాలని ఆ కుటుంబానికి మరొకసారి కూడా మా సంఘాల తరపుకెళ్ళి కూడా వారికి సానుభూతి తెలియజేస్తా ఉన్నాం.